రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 2వ వాక్యం నేనే చదువుతున్నాను, మూలవాక్యం కనుక దయచేసి అందరూ శ్రద్ధగా వినాలని కోరుతూ ఉన్నా. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 2వ వాక్యం. ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, మనం చదువుకున్నటువంటి మూలవాక్యం చాలా ప్రశస్తమైనటువంటి వాక్య భాగం. చాలా ప్రశస్తమైనటువంటి సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనాలలో ఉంచాడు. వాటిని మీరు శ్రద్ధగా వినాలని నేను ప్రభు పేరట ఆశిస్తూ ఉన్నాను. ఎలీషా భక్తుడు ఒక ప్రవక్త, దేవునితో అత్యంత సన్నిహితంగా నడిచినటువంటి వ్యక్తి, దేవుని చేత అభిషేకం పొందినటువంటి వ్యక్తి, తన ఎదుటికి వచ్చే ప్రతి ఒక్కరి హృదయాంతరంగాలను ఎరిగినవాడు. దేవుడు తనను తన ఆత్మతో నింపాడు. ఎలీషా అనే ఒక గొప్ప దైవజనుడు. ఆ రోజుల్లో ఆ ప్రాంతాలలో బహుబలముగా దేవుని చేత వాడబడినటువంటి వ్యక్తి ఎలీషా ప్రవక్త. ప్రవక్త అంటే దేవుని ప్రతినిధి, దేవుని నోటి బూర. దేవుడు ప్రజలకు ఏ సందేశమైతే తెలియజేయాలని ఆశపడుతున్నాడో, ప్రజల పరిస్థితులను గూర్చి, ప్రజల బాగోగులను గూర్చి, వారు ఎదుర్కొంటున్నటువంటి స్థితిగతులు, సమస్యలు, పరిస్థితులు, ఇబ్బందులలో దేవుడే స్వయంగా తన ప్రవక్తల ద్వారా మాట్లాడేటటువంటి అనేక సందర్భాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. దానిలో మనం చదువుకుంటున్నటువంటి రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము ఒక భాగం. దయచేసి శ్రద్ధగా మీ మనస్సులను నా మాటల మీద ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎలీషా ప్రవక్త నేరుగా తన ఎదుటికి ఒక స్త్రీ వచ్చింది. తన ఎదుటికి వచ్చినటువంటి ఆ స్త్రీ చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి స్త్రీ. ఆమె పరిస్థితి అంతా ఇంత కాదు. బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి మనలో ఎవరికీ లేనంత భయంకరమైన పరిస్థితి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి స్త్రీ అనుభవిస్తూ ఉంది. ఆమె పేరు మనకు చెప్పబడలేదు, కానీ ఆమె ఎదుర్కొనే పరిస్థితులను గురించి మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు రాయించడానికి ఇష్టపడ్డాడు. వీడారా, ఎలీషా ఎదుటికి వచ్చినటువంటి స్త్రీ రకరకాల పరిస్థితుల గుండా అనుభవిస్తూ, పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చినటువంటి స్త్రీ. వీడారా, ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీలో ఎవరెవరికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఎవరెవరు ఏ పరిస్థితులలో వచ్చారో, ఎవరెవరు ఏ అవసరతలు కలిగి ఉన్నారో, వ్యక్తిగతంగా, కుటుంబంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులను నువ్వు అనుభవిస్తున్నావో, ఏ పరిస్థితి నుండి నువ్వు విడుదల పొందాలని ఆశిస్తున్నావో మనము ఆరాధించిన ప్రభువుకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఆయన అందరినీ ఎరిగిన వాడని బైబిల్ చెబుతుంది. యోహాను సువార్త 2:22-23 వచనాలలో ఆయన యొద్దకు వచ్చినటువంటి వారి హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు ఆయన. నీ పరిస్థితులన్నిటిని బాగుగా ఎరిగినటువంటి ప్రభు ఆయన. ఎలీషా ఎదుటికి వచ్చినటువంటి ఈ స్త్రీ సాధారణమైన పరిస్థితులను అనుభవిస్తున్నటువంటి స్త్రీ కాదు. ఆమె పరిస్థితులను మనం ఒక్కసారి ఆలోచిస్తే, దయచేసి ఆమె జీవితంలో 4 భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇక్కడికి కూడి వచ్చినటువంటి మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు, కానీ మొత్తం మీద మనందరి జీవితాలలో తప్పనిసరిగా ఏదో ఒక పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటాం. ప్రతి మనిషి ఏదో ఒక సమస్యతో
ఏదో ఒక విషయంలో నెమ్మది సమాధానం కొరకు ఆశిస్తూనే ఉంటాడు. ఇప్పుడే ఒక అరగంట క్రితం నా దగ్గరకు ఒక సహోదరుడు వచ్చాడు. నేను ప్రార్థన చేసుకుంటుంటే, బ్రదర్, నేను చాలా సమస్యలో ఉన్నాను, నేను మీ దగ్గరికి నేరుగా సైకియాట్రిస్ట్ దగ్గర నుంచి వచ్చాను, మానసికంగా నేను చాలా కృంగిపోతున్నాను, నా మనసు స్థిమితంగా ఉండట్లేదు, నా ఆలోచనలు స్థిమితంగా ఉండట్లేదు, నా జీవితంలో ఒక ఘోరమైన సమస్య చేత నన్ను ఏడవబడుతూ ఉన్నాను, నాకు మీరు ఏదైనా సలహా ఇవ్వాలని. సలహా ఇచ్చేవాడు దేవుడే, దేవునికి స్తోత్రం. ప్రజల బాగోగులను బాగుగా ఎరిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎరిగిన వాడే కాదు, దానిని చక్కబెట్టేవాడు కూడా ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బ్రతుకులను, మన ఇళ్లను, మన కుటుంబాలను, మన పరిస్థితులన్నిటినీ చక్కబెట్టేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. అందరి జీవితాలలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఈ స్త్రీ సమస్య మామూలు సమస్య కాదు, చెప్పుకున్నా ఎవరు తీర్చలేనంత ఘోరమైన సమస్యలో ఆమె బాధపడుతుంది. ఏమిటి ఆమె సమస్య? ప్రియులారా, ఆమె కుటుంబంలో ఆమె ఊహించని ఒక సంఘటన జరిగింది. ఏమిటది? తన భర్త చనిపోవటం. ఘోరమైన పరిస్థితి, ఊహించలేదు. మరణం ఆ కుటుంబంలో ఆవరించింది. మరణ భయం ఆమె కుటుంబంలో కమ్ముకుంది. 4 విషయాలు: 1 మరణం, 2 అప్పులు, 3 ఆమెకున్నటువంటి 2 కుమారులను ఇంటికి వచ్చి అప్పులవాడు పట్టుకొని పోయే ఘోరమైన పరిస్థితి, 4వది కరువు. ఈ 4 పరిస్థితులలో బహుశా మీలో ఎవరెవరు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు ఈ మాటలు వినడం ద్వారా దేవుడు మీ హృదయములలో సమాధానం కలిగించునుగాక, మీ హృదయమును తృప్తిపరచునుగాక, మీకు నెమ్మదిని అనుగ్రహించునుగాక, మీరు విడిపించబడునుగాక. ప్రియులారా, మరణం ఆమె కుటుంబాన్ని ఆవరించింది. దుఃఖం, బాధ, చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకు సంభవించిందో, ఏ కారణంతో సంభవించిందో తెలియదు, కానీ మొత్తం మీద బాధాకరమైన పరిస్థితి. ఉండవలసినటువంటి వారు ఇంట్లో లేని పరిస్థితి సంభవించింది. ఎవరైతే అవసరమో వారే లేకుండా పోయేంత భయంకరమైన పరిస్థితి. దుఃఖం, బాధ చేత వేధించబడుతుంది. ఇంటికి యజమానుడు అనేవాడు లేకపోతే ఎంత బాధ ఉంటుందండి, చెప్పుకోలేము. ఈ ప్రవక్తల శిష్యుని భార్య భయంకరమైన బాధ అనుభవిస్తుంది. ఒంటరితనం, దుఃఖం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఎవరైనా ఒకవేళ అటువంటి ఒంటరితనమును అనుభవిస్తున్నట్లయితే ఈ రోజు నా ప్రభు మీకు సమాధానం అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన బాధ. కొంతమంది కుటుంబాలలో మరణం అనే బాధ, కొంతమంది కుటుంబాలలో రకరకాల రోగాలతో కలిగే బాధ, కుదరని రోగాలు, ఎక్కడికి వెళ్ళినా కుదరని రోగాలు, ఎన్ని లక్షలు పెట్టినా కుదరని రోగాలు, ఎంతమందిని ఆశ్రయించినా కుదరని పరిస్థితులు కొంతమంది జీవితాలను వేధిస్తూ ఉంటాయి. ఈ సహోదరి జీవితంలో అదే ఆమె అనుభవిస్తా ఉంది. బాధ అనుభవిస్తాం. ఇక్కడ కూర్చున్నటువంటి మీ పరిస్థితులలో ఒకవేళ ఎవరైనా బలహీనతల చేత వేదన, బాధ అనుభవిస్తున్నారా? చెప్పుకోలేని బలహీనతలు, రకరకాల బలహీనతలు. కొంతమంది బలహీనతలు ఎంత దాకా వెళ్ళిపోతాయంటే ఇంకా చావు తప్ప వేరొక అవకాశం లేదు, చచ్చేదాకా కొంతమందిని బలహీనతలు వెంబడిస్తుంటాయి. నేను చెబుతున్నా, ఈరోజు నిన్ను ఏది వెంబడిస్తున్నా, ఈరోజు నా ప్రభువు నొద్దకు నువ్వు వచ్చావు గనక బ్రతుకు దినములన్నిట కృపా క్షేమము నిన్ను వెంబడించును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. బ్రతుకు దినములన్నిట కృపా క్షేమము నీ వెంట వచ్చే దేవుని దగ్గరకు నువ్వు వచ్చావు. నువ్వు ఆశ్రయించిన ఈ ప్రభువు
నీ బ్రతుకు కాలమంతా నీకు కృపా క్షేమాన్ని నీ వెంట ఉండేటట్లు కృప చూపే దేవుడు ఆయన. కుటుంబాన్ని జీవితాలను వెంబడించే ప్రతి దుఃఖకరమైన పరిస్థితుల నుండి గొప్ప విడుదలనిచ్చేవాడు ఆయన. భయంకరమైన అప్పుతో బాధపడుతుంది. అప్పు ఎందుకైందో ఏమో తెలియదు. మొత్తం మీద అప్పు ఏదో విధంగా అప్పు మనిషిని వెంబడిస్తూనే ఉంటుంది. అప్పు లేకుండా ఉండాలని ఆశపడతాం అందరం, అవునా కదా? బ్రదర్ అప్పు లేకుండా ప్రార్థన చేయండి. నా దగ్గరికి ఎంతో మంది వస్తారు. అప్పు అనేదే లేకుండా ఉండాలి ప్రభు. బ్రదర్ ప్రార్థన చేయండి. అప్పు లేనివాడు ఆరోగ్యవంతుడు. అప్పు లేకుంటే ఏ టెన్షన్ ఉండదు. కానీ అది ఏదో 100కి 1, 2, 3 అప్పులు అనే భయంకరమైన మహమ్మారి మనుషులను వెంబడిస్తూనే ఉంది. ప్రియ సోదరి సోదరుల, ఇక్కడికి కూడి వచ్చిన మీ జీవితంలో ఒకవేళ ఆర్థిక పరిస్థితులలో మీరు ఒకవేళ బాధను అనుభవిస్తున్నారా? నా ప్రభు సర్వ సమృద్ధి కలిగిన వాడు. హల్లెలూయా. సర్వ సమృద్ధి కలిగిన వాడు. మీరు ఎక్కువగా ఆలోచించండి. ప్రభువును నమ్మినటువంటి వాళ్ళ చరిత్రలను ఆలోచిస్తే ఎక్కువ మంది బలహీనతలతో ఉండి అయినా ప్రభు చేత దర్శించబడతారు. అప్పులను తట్టుకోలేక చచ్చిపోవాలనుకున్న సమయంలోనైనా ప్రభు చేత దర్శించబడి గొప్ప దీవెన పొందినటువంటి వ్యక్తులు కొన్ని వేల మంది ఉన్నారు చరిత్రలో. ప్రియ సోదరి సోదరులారా, మీరు వచ్చినటువంటి ఈ ప్రభు మన పరిస్థితులన్నిటికీ చాలిన ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పక్క దుఃఖం, మరొక పక్క అప్పు, మరొక పక్క అప్పుల వాడు ఇంటికి వచ్చి 2 కుమారులను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు? దాసులుగా. భర్త లేడు. అదే ఎంత బాధ అంటే ఉన్నటువంటి 2 కుమారులను కూడా పట్టుకొని పోవడానికి ప్రయత్నం చేస్తుంది అప్పులవాడు. ఒక పక్క కరువు. ఎంత కరువు అంటే ఆమె ఎలీషా యొద్దకు వచ్చినప్పుడు ఎలీషా అడిగాడు, నీ ఇంటిలో ఏమున్నదంటే ఆమె ఏమన్నది? అయ్యా, నా ఇంట్లో నూనె కుండ తప్ప. ఎంత పేదరికం! ఒకటే ఒకటి ఉందయ్యా, నూనె కుండ తప్ప ఇంకేమీ లేదు. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఆమె ఎందుకు అనుభవించింది? ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళనే మనం చూసామనుకోండి, ఏం పాపం చేశారో, ఇంత శాపం వెంబడిస్తుంది, ఇంత నష్టం వెంబడిస్తుంది, ఇంత కష్టం వెంబడిస్తుంది. తప్పు చేస్తే ఒప్పుకో, సరి చేసుకో. అలాంటి కుటుంబం ఏం కాదది. తన భర్త ప్రవక్తల శిష్యుడు, ఎలీషా యొక్క దాసుడు. ఆమె నేరుగా ఎలీషాతో అంటది, అయ్యా, నీ దాసుడైన నా పతి, నా భర్త యెహోవా యందు భక్తి గలవాడని నీకు తెలుసయ్యా. ఎలీషాకు తెలుసు ఆ కుటుంబము ఎలాంటిదో. ఎలీషాకు తెలుసు ఆమె మనసు ఎటువంటిదో. పిల్లలు, నేను ఒక మాట చెబుతున్నా, ఇలాంటి పరిస్థితుల చేత ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉన్నప్పుడు సహజంగా చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? సనుగుడన్నా సనుగుతారు, సందేహపడనన్నా సందేహపడతారు. భక్తి కలిగిన వారమై ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, నీతిగా ఉన్నాం, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నాం, దేవుని మాటలు నమ్ముతున్నాం. అంతేకాదు ప్రవక్తల శిష్యుడు నా భర్త, ప్రభువుని సేవిస్తున్నాం, అయినా ఈ సమస్యలు మాకెందుకు వచ్చాయి అని సనుగుతాం, సందేహపడతాం. కొన్నిసార్లు విశ్వాసం నుంచి కూడా విడిచిపెట్టే పరిస్థితులు. నాకు తెలిసినటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. జీవితంలో కొన్ని శ్రమలు సంభవించినప్పుడు ఈ ప్రభు మాకొద్దు, మేము ఈ ప్రభుని అనుసరించాం. ఒక 2 రోజుల క్రితం ఒక తమ్ముడు వచ్చాడు నా దగ్గరికి, అన్నా, మా భార్యకు ఆరోగ్యం బాగుండటం లేదు, ఆర్థిక పరిస్థితుల చేత మేము బాధపడుతున్నాం, మా బంధువులు వచ్చి మా దగ్గరికి, ఈ ప్రభువుని నమ్ముకున్న తర్వాత మీరు ఎందుకో ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, మరి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగున్నారు కదా, మీకే ఎందుకు ఈ శ్రమలు వచ్చాయి?
ఎంతో మంది జీవితంలో కొన్ని సమస్యలు సంభవించినప్పుడు అర్థం కాక సనగనన్నా సనుగుతారు, లేకపోతే సందేహపడి దేవునికి దూరమైన అయిపోతారు. కానీ ఈ స్త్రీ ఉంది, సనగటం లేదు, సందేహపడటం లేదు. ఎలీషాకు తెలుసు ఆమె ఎటువంటి మనసు కలిగి ఆయన యొద్దకు వచ్చిందో. ఒక సమస్య నీ జీవితంలో సంభవించినప్పుడు నువ్వు రావాల్సిన ఆయన దగ్గరకు రావాలి. ఆమేన్, ఆమేన్. ఒక సమస్య నీకు సంభవించినప్పుడు ఆ సమస్యకు సమాధానం ఇచ్చేవారు ఎవరో ఆయన దగ్గరకు రావాలి. అందుకే బైబిల్ చెబుతుంది, దేవుని యొద్దకు చెప్పండి రండి. యేసు ప్రభువు చెప్పాడు మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆమేన్, ఆమేన్. నా యొద్దకు రండి, మీ ప్రయాస నుంచి మీకు విడుదల, భారభరితమైన హృదయాలకు నెమ్మదినిస్తా. రండి నా యొద్దకు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక శతాధిపతి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువు వద్దకు వచ్చాడు. 100 మందికి అధిపతి తన జీవితంలో తన సైన్యాధిపతులలో ఒకరికి భయంకరమైన బలహీనత చేత ఆవరించబడినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కుదుటపడిన సమయంలో శతాధిపతి 100 మందికి అధిపతి అయినటువంటి వాడు సహాయం కోసం యేసు ప్రభువునొద్దకు వచ్చాడు. నీ జీవితంలో సమాధానం కుదరని పరిస్థితులలో నీకు సమాధానం ఇచ్చేవాడు నా ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖము, అప్పులు, కరువు, పండకములు ఆమె జీవితాన్ని వెంటాడుతున్నప్పుడు సరి అయిన సమయంలో సరి అయిన వ్యక్తి దగ్గరకు వచ్చింది. ఆమేన్, ఆమేన్. ఈరోజు మీరు సరి అయిన దేవుని యొద్దకు వచ్చారు. మీ అవకతవకలను మార్చగలిగిన దేవుని యొద్దకు వచ్చారు. మీ పరిస్థితులను మార్చగలిగిన దేవుని యొద్దకు వచ్చారు. మీకు నెమ్మది, సమాధానం, శాంతి, ప్రాణములకు విశ్రాంతిని అనుగ్రహించే ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్దకు వచ్చారు. ఆమేన్. నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. నీ పరిస్థితులు ఏవైనా, నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా, అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నావా, వైద్యుల చుట్టూ తిరిగి 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 అలసిపోయావా, బ్రతుకాలమంతా ఇక ఈ బాధ అనుభవించవలసిందే అని ఆలోచన కలిగి వచ్చావా, కరువులతో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా, ఇది ఆశీర్వాదాల జల్లును అనుగ్రహించే సందేశాలు కావండి. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చే సందేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం బాధలలో, రుగ్మతలలో, ఆర్థిక ఇబ్బందులలో, అనారోగ్య పరిస్థితులలో ఉండడానికి కాదు, దేవుడు నీకు బ్రతుకునిచ్చింది. దేవుడు నిన్ను సృష్టించింది శాపాన్ని అనుభవించడానికి కాదు, రోగాన్ని అనుభవించడానికి కాదు, ఆర్థిక ఇబ్బందుల్లో చితికి పోవడానికి కాదు. వాటన్నిటి నుండి నీకు విడుదలనిచ్చి నీకు, నీ కుటుంబానికి నెమ్మదినివ్వడానికి ప్రభు నిన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆమె ఎలీషా దగ్గరికి వచ్చింది. ఎలీషాకు తెలుసు ఆమె ఎటువంటిదో. ఆమె ప్రవర్తనే ఎలీషాను గ్రహించేటట్లు చేసింది. నీ శిష్యుడయ్యా, నీతో తిరిగాడయ్యా, ఏంటయ్యా నాకు ఈ బాధ, ఏంటయ్యా నాకు ఈ బాధ, నా పరిస్థితి ఏంటయ్యా? ఎన్నిసార్లు బాధపడతాను చెప్పండి. అన్న నేను చాలా బాధపడుతున్నాను, నాకు మా ఇంట్లో కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, ప్రార్థన చేయండి బ్రదర్. ఎన్నిసార్లు మనం ఆలోచిస్తాం. ఆమె ఎలాంటి కంప్లైంట్ చేయలేదు, ఎక్కడ సరిగినట్టు లేదు. ఎలీషా దగ్గరకు వచ్చి ఆమె చెప్పవలసినదంతా చెప్పి, అప్పుల వాణ్ణి గూర్చి మాట్లాడలేదు. తన భర్త చనిపోయాడన్న దానిని బట్టి ఎక్కడ సనిగినట్టు, సందేహపడినట్టు లేదు. పరిస్థితి అంతా దేవునికి చెప్పుకుంది. కీర్తనలో ఒక అద్భుతమైన మాట, నా చర్య అంతయు నీకు చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి అను. నా చర్య అంత. హల్లెలూయా. ఎలీషా యొద్దకు వచ్చి చెప్పుకోగానే ఎలీషా చాలా
స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ముక్కు సూటి మనిషి. ఆయన పెద్ద డిస్కషన్ చేయడు. ఆయన ఒక మాట అడిగాడు. ఏమన్నాడు? 2వ వచనం, ఎలీషా నా వలన నీకేమి కావాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా వలన నీకేమి కావాలను. దేవుని యొద్దకు వచ్చేటటువంటి వారందరితో దేవుడు మాట్లాడే మాట ఇది. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో వచ్చావో, ఏ సమస్యతో వచ్చావో, ఏ అనారోగ్యంతో వచ్చావో, నీ పిల్లలను గురించి, నీ పరిస్థితులను గురించి, నీ ఆర్థిక ఇబ్బందులను గురించి, నువ్వు కురింగిపోతున్న పరిస్థితులన్నింటి గురించి ఒకవేళ ఈ రోజు ప్రభువులతోకి వచ్చావేమో, ఆ ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నా వలన నీకు ఏమి కావాలని. ఆమేన్, ఆమేన్. నా వలన నీకు ఏమి కావాలను. ఆయన అడిగేవాడే కాదు, నీ అవసరాలన్నింటినీ తీర్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వంటి దేవుడు ఈ విశ్వంలోనే దొరకడండి. హల్లెలూయా. యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు వినుటకైనను. లేనే లేడు వినుటకైనను. యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు వినుటకైనను. లేనే లేడు వినుటకైనను. నీకు సాటి ఎవరో ప్రభో, జగాన కానరారే ప్రభో. నీకు సాటి ఎవరో ప్రభో, జగాన కానరారే ప్రభో. ప్రాణలు నిరధారను చిందించిన మధుర ప్రేమ దాచి నాకు చూపిన. ప్రాణలు నిరధారను చిందించిన మధుర ప్రేమ దాచి నాకు చూపిన. హల్లెలూయా. యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు వినుటకైనను. లేనే లేడు వినుటకైన విశ్వమందు లేనే లేరు. చెప్పండి అందరూ, యేసు లాంటి. అందరూ చెప్పండి, యేసు లాంటి దేవుడు వినుటకైనను విశ్వమందు లేనే లేడు. దేవునికి స్తోత్రం. ఎలీషా అడుగుతున్నాడు, అమ్మా నీకు ఏమి కావాలని. నీకు కావలసినవి అనుగ్రహించు దేవుడు ఆయన. ఆమేన్. లూకాసు వార్త 11వ అధ్యాయం 3వ వాక్యంలో అద్భుతమైన మాట రాయబడి ఉంది. దయచేసి చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 3వ వాక్యం. మాకు కావలసిన అనుదిన ఆహారము. మాకు కావలసిన. ఒకవేళ మిమ్మల్ని అడిగాను అనుకోండి, అమ్మా నీకేం కావాలి, మీరు ఏమంటారు? ఓహో ఇక లిస్ట్ ఉంటుంది, అర్థం లిస్ట్. మాకు కావాలన్నా పాస్టర్ మీరు ఇద్దరు అయ్యింది. మాకేం కావాలి? బోల్డ్ లిస్ట్. ఎంతమందికి లేవు? ఎంతమందికి లేవు చెప్పండి. 1 కాదు 2 కాదు. మీరు ఎన్ని రాసుకొని వస్తారు? మీకు కావలసినవన్నీ అనుగ్రహించబడును అనే కూటం ఏర్పాటు చేయబడింది అని అన్నాం అనుకోండి. ఆహా ఎన్ని రాసుకొని వస్తారో. దేవునికి స్తోత్రం. పేపర్ సరిపోదు. దేవునికి పేపర్ సరిపోదు. ఎందుకంటే మనము ఎన్నో కావలసిన పరిస్థితులలో ఉన్నాం. ఈ దేవుడు నీకు అక్కరగా ఉన్నవేవో ఎరిగిన దేవుడు. హల్లెలూయా. లూకాసు వార్త 9:11 ఉంటుంది ఒక అద్భుతమైన మాట. 9:11 చూడండి. 9:11 జన సమూహములు వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి స్వస్థత కావలసిన వారికి. దేవునికి స్తోత్రం. స్వస్థత కావలసిన వారికి. ఈ దేవుని యొద్దకు వచ్చినటువంటి నీవు మొట్టమొదటిగా ధన్యుడవు, ధన్యురాలివి. అయితే ఆయన నిన్ను బలహీనతలతో వెళ్ళనిచ్చేవాడు కాదు.
ఇబ్బందులతో నిన్ను వెళ్ళనిచ్చేవాడు కాదు. నలిగిన నీ పరిస్థితికి నెమ్మదిని, సమాధానమును, శాంతినిచ్చి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు ఆయన. నీకు కావలసినది ఏదో, అది స్వస్థతనా, ఆర్థిక ఇబ్బందా, కరువా, నీ పిల్లలను గురించి, వారి భవిష్యత్తులను గురించి నువ్వు బాధపడుతున్నావా? సోదరి సోదరుడా, ఒకవేళ ఇక్కడ నీ కుటుంబాన్ని గురించి బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా పిల్లలను గురించి నేను బాధపడుతున్నా బ్రదర్, నాకున్న అప్పులను గురించి నేను బాధపడుతున్నా బ్రదర్, నాకున్న బలహీనత చేత నేను రోజుల తరబడి బాధపడుతున్నా బ్రదర్. మనస్ఫూర్తిగా విశ్వాసంతో ఆయన యొద్దకు నువ్వు వచ్చినట్లయితే నీకు కావలసినది ఆయన అనుగ్రహించి నేను తిరిగి పంపుతాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వద్దకు వచ్చినటువంటి వాడు బలహీనతతో వస్తాడు, శక్తిని పొంది వెళ్తాడు. హల్లెలూయా. యేసు ప్రభువు వద్దకు వచ్చిన వాడు దుఃఖముతో వస్తాడు, సంతోషంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు తిరిగి వెళ్ళేటప్పుడు మీ హృదయాలను సంపూర్ణ సంతోషం ఆవరించును గాక, మీకు నెమ్మది అనుగ్రహించబడును గాక, మీకు విడుదల అనుగ్రహించబడును గాక. మీరు ప్రార్థిస్తున్న అనేక ప్రార్థనలకు సమాధానము నువ్వు వెళ్ళుట త్వరనే నీకు కలుగును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చావు, ఆయన నీకు కావలసినవన్నీ, చెప్పండి అందరూ, నాకు కావలసినవన్నీ అనుగ్రహించు దేవుడు. గట్టిగా చెప్పండి, నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు కావలసినవన్నీ అనుగ్రహించు దేవుడు. బాధతో వచ్చింది ఎలీషా అడుగుతాడు, నీకు ఏమి కావాలి, ఏమి కావాలని ఎలీషా దగ్గరకు తనకు చెప్తుంది. మీరు 6-7 వాక్యాలలో చూస్తే పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఇక నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. బాధతో వచ్చావు నా దగ్గరికి, దుఃఖముతో వచ్చావు, అప్పులతో వచ్చావు, వేదనతో వచ్చావు, నీ పిల్లలను గురించి నువ్వు బాధపడుతూ వచ్చావు. ఇక నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీవు పోయి నీ రుణములన్నిటిని తీర్చుకొని సమృద్ధితో బ్రతుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పోయి. ప్రియ సోదరి సోదరులారా, మీరు పోతూ ఉంటేనే మీకున్నటువంటి ప్రతి బంధకము నుంచి విడుదల కలుగునుగా. మీ పిల్లలను పట్టుకొని వేదనకు గురి చేస్తున్న ప్రతి దుష్ట క్రియలన్నీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, టేక్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆర్థిక బంధకములు మైటీ నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామమున తెగిపోవును గాక. అనారోగ్య బంధకములు యేసు నామమున తెగిపోవును గాక. కరువు యేసు నామమున మీ కుటుంబంలో నుండి తెగిపోవును గాక. లేమి మీకు దూరం అయిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కలిమి సంపద మిమ్మల్ని వెంబడించును గాక. సమృద్ధి, చక్కని ఆరోగ్యం మీ హృదయాలకు కలుగును గాక. మీ పిల్లల భవిష్యత్తును దేవుడు అద్భుతముగా మార్చును గాక. కలవరపడొద్దు, బాధపడొద్దు. పరిస్థితులు విషమిస్తున్నాయని అకస్మాత్తుగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తాడు. చూడండి, రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1-2-3 వచనాల్లో పాదము, బాధ, మరణము, కరువు, కష్టం ఆమెను వెంబడించింది. కానీ 6-7 వచనాల్లోకి వచ్చేసరికి సంతోషము, సమృద్ధి, ఆనందం ఆమె జీవితంలో ఆమెను ఆవరించింది. ఇంత మార్పు కలుగుటకు కారణం ఏమిటి? నువ్వు సమృద్ధిని అనుభవించాలని ఆశపడుతున్నావు, ఆరోగ్యం అనుభవించాలని ఆశపడుతున్నావు, కరువులలో నుండి నువ్వు బయటపడాలని ఆశపడుతున్నావు, లేమి నా దరికి రాకూడదని ఆశపడుతున్నావు, నా బిడ్డల భవిష్యత్తు అద్భుతంగా మార్చబడాలని నువ్వు ఆశపడుతున్నావు. మంచిదే. అయితే ఆ అనుభవం నువ్వు పొందాలనుకుంటే నువ్వు చేయవలసినవి కొన్ని.
2-3 వచనాలలో చాలా బాధాకరమైన పరిస్థితి అనుభవించి 6-7 వచనాలకు వచ్చేసరికి చాలా ఆనందాన్ని, సమృద్ధిని అనుభవించింది. దానికి కారణం ఇక్కడ ఇదే అధ్యాయంలో మనము 3 లేక 4 విషయాలు చూస్తున్నాం. మొట్టమొదటిది, ఆమె ఏం చేసిందంటే దైవజనుని యొద్దకు వచ్చింది. దేవునికి స్తోత్రం. దైవజనుని యొద్దకు వచ్చింది. 2, ఆమె జీవితంలో అనుభవిస్తున్నదంతా ఆయనకు చెప్పుకుంది. 3వది, దైవజనుడు చెప్పిన మాటకు లోబడింది. నీ పరిస్థితి మారాలంటే, అమ్మా శ్రద్ధగా వినండి, పరిస్థితులు మారాలి అనుకుంటాం, మంచిదే. అది మారాలంటే మీకు సూత్రం చెబుతున్నా. మారాలి అంటే నీ అనుభవం మధురముగా మారాలంటే 3 బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. 3 బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీ. అందరం పడ్డాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత 3 బారిన జీవితాలను చిగురింపచేయగలవు. 3 బారిన జీవితాలను చిగురింపచేయగలవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. మహోన్నతుడా స్తోత్రం. హల్లెలూయా. నివసించుతా, నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను గ్లోరీ దేవునికి స్తోత్రం. ఆ స్త్రీ మారా అనుభవము మధురముగా మార్చబడడానికి ఆమె ఎలీషా చెప్పిన మాట మీద విధేయత చూపింది. దేవుని మాటలకు ఎవరైతే విధేయత చూపుతారో, దేవుని ఆజ్ఞలకు ఎవరైతే విధేయత చూపుతారో, జీవితంలో అనుభవించే వాటన్నిటి నుండి విడుదల అనుగ్రహించుటకు, ఆయన తట్టు తిరిగే వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి మేలు చేయుటకు ఆయన మన తట్టు తిరుగుతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట నాకు గుర్తొస్తుంది. ద్వితీయోపదేశ కాండం దయచేసి చూడండి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9-10 వాక్యాలు చూడండి. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని
నీ దేవుడని యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మన్నున్నప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మల్లును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు మల్లుతావో, ఆయన విశ్వాసం ఉంచుతావు, ఆయన చెప్పినది చేయడానికి విధేయత చూపుతావు. కావాలి నీకు ఏమి కావాలి? స్వస్థత కావాలా? విడుదల కావాలా? సమృద్ధి కావాలా? ఆనందం, సంతృప్తి కావాలా? ఓకే, అవన్నీ నేను ఇస్తా. అయితే నేను చెప్పిన మాటకు విధేయత చూపు, లోబడు. అన్ని కావాలంటాం కానీ ఆయనకు లోబడు. ఎంత లోబడుతున్నావు? నీ జీవితంలో నువ్వు పొందవలసిన మేలులు ఎందుకు పొందడం లేదో తెలుసా? నువ్వు లోబడవలసిన విషయాలను లోబడటం లేదు. ఇంకా దేవుని వాక్యానికి లోబడుతున్నావా? క్రమానికి లోబడుతున్నావా? ప్రార్థన కలిగి ఉండగలుగుతున్నావా? దేవుని మాటలకు ప్రాధాన్యతనిస్తున్నావా? దేవుడు చెప్పినది చెప్పినట్టు చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఏం జరగటం లేదు బ్రదర్, ఏం జరగటం లేదు. ఎందుకు జరగదు? జరగదు. ఎందుకు? నువ్వు చెప్పింది చేస్తేగా, నేను చెప్పిన మాటకు నువ్వు లోబడితేగా. ఒకవేళ లోబడని మనస్తత్వం, హృదయం ఒకవేళ ఇంకా మీలో ఏమైనా ఉంటే ఇప్పుడే ప్రభువా నీవు చెప్పిన ప్రతి మాటకు నేను లోబడే కృప నాకు దయచేయి. అందరూ చెప్తాం, ప్రభువా నీ మాటలకు నేను లోబడే కృప దయచేయి. నీ మాటలన్నిటికీ, నీ ఆజ్ఞలన్నిటికీ నేను లోబడే కృప దయచేయి. ఇలా నీవు విధేయత చూపుటలోనే నీ దీవెనంత ఆధారపడి ఉంది. నా మాట విని మీరు సమ్మతించిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవించరు. ఓ ఇశ్రాయేలు, నా మాట వినిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు, ఎంతో మేలుంది. మాటకు లోబడ. ఆ స్త్రీ మాట్లాడలే. ఎలీషా చెప్పిన మాటకు లోబడి. ఏం చెప్పాడు ఎలీషా? ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె 3 విషయాలు చేసింది. వీళ్ళ ఈ 3 విషయాలు. మొట్టమొదటిది ఎలీషా మాటకు లోబడింది. రెండవది ఎలీషా చెప్పినట్టు చేసింది. ఏం చేసిందంటే 1-2 వచనాల్లో ఉన్నటువంటి ఆమె భయంకరమైన దుఃఖం, బాధ, వేదన, దరిద్రత పోగొట్టుకోవడానికి ఆమె చేసిన పనులు ఏం చేసిందంటే లోపటికి వెళ్ళింది. ఏం చెప్పాడు ఎలీషా? చూడండి 4వ అధ్యాయం. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి, మొట్టమొదటిది నువ్వేం చేయాలి? నీ దరిద్రత నుండి విడుదల పొందాలి, బాధ నుండి ఉపశమనం పొందాలి, దేవుని యొక్క దీవెనను అనుభవించాలి అని ఆశిస్తే నువ్వు బయట నుండి ఫస్ట్ నువ్వేం చేయంటే లోపలికి పో. బయట ఉండవలసిన అనేక విషయాలలో నుండి విడుదల పొంది లోపలికి వెళ్ళక. బయట కాలం గడిపిన పరిస్థితులు చాలు. ఇంతకాలం బయట గడిపావు, బయట విషయాలతో గడిపావు, బయట వ్యవహారాలతో గడిపావు. అవి నీ జీవితాన్ని, నీ పరిస్థితులను మార్చట్లేదు. నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్ళు. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 4:16 ఏముందంటే, సమయోచితమైన సహాయం పొందుటకు మీరు ఎక్కడికి వెళ్ళండి? కృపాసనము వద్దకు వెళ్ళండి ధైర్యముతో. హల్లెలూయా, హల్లెలూయా. కృపాసనము వద్దకు వెళ్ళు ధైర్యముతో. అక్కడ నీకు సమాధానం దొరుకుతుంది. లోపలికి వెళ్ళు. లోపటికి వెళ్ళు అంటే అర్థం ఏమిటంటే దేవునితో సమయాన్ని గడుపు. హల్లెలూయా. దేవునితో సమయం గడుపు, ప్రార్థనలో సమయం గడుపు. దేవుడు నీ జీవితంలో సమాధానం అనుగ్రహించేంత వరకు దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకో. బయట విషయాలకు స్వస్తి చెప్పు. బయట నువ్వు ఇచ్చిన సమయానికి స్వస్తి చెప్పు. ఎంతకాలం ఇంకా నువ్వు పరిస్థితులు ప్రతికూలంగా మారేంత వరకు బయట ఉంటావు? లోపలికి రా. అన్నిటిని విడిచిపెట్టు.
చెడు సావాసాలను, చెడు విషయాలను, చెడు మాటలను, చెడు వ్యవహారాలను బయట విడిచిపెట్టి నువ్వు లోపటికి రా. ఆమేన్. ఏం చేయాలి? మొట్టమొదటిది లోపటికి రావాలి. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపటికి రమ్ము. బయట నిలువనేలా? బయట ఎందుకు నిలుస్తావు? లోపటికి రా. దేవునికి స్తోత్రం. లోపట నీ కొరకు సిద్ధపరచబడిన అనేక దీవెనలు దేవుడు దాచి ఉంచాడు. లోపటికి ఎవరైతే దేవుని మాటకు లోబడి వెళతారో వారి కొరకు లోన ఉన్న దీవెనలు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పాదాల యొద్దకు, దేవుని సన్నిధికి పరుగు పరుగున ఎవరైతే వస్తారో వారి జీవితంలో సమృద్ధి, సంతోషం, సమాధానం అనుభవిస్తారు. ఏకాంతంగా దేవుని సన్నిధిలోనికి రా. రెండవది ఆమె ఏం చేసిందంటే, ఎలీషా చెప్పాడు, లోపలికి వెళ్ళి నీవును నీ కుమారులను తలుపు మూయి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది లోపలికి రావాలి. రెండవది తలుపు వేసేయి. తలుపు వేస్తే ఏం జరుగుతుంది? ఆ తలుపు వేయమంటారు. ప్రతి విషయాన్ని అంత స్పష్టంగా నొక్కి చెబుతున్నావు. లోపలికి వెళ్ళి తలుపు వేసి, తలుపు వేసి. తలుపు అనేది దేన్ని సూచిస్తుందంటే మన తలంపులను, మన మనస్సును, మన ఆలోచనలను, మన కన్నులను, ఇవన్నీ తలుపులు సూచిస్తాయి. యేసు ప్రభువు కూడా ఒకానొక సందర్భంలో మత్తయి సువార్త 6:6 ఏమంటాడు? నువ్వు ప్రతిఫలం పొందాలంటే గదిలోనికి వెళ్ళి తలుపు వేసి. యేసు ప్రభు వారు కూడా ఏ మాట చెప్పాడు? నీ జీవితంలో విజయానికి అదొక రహస్యం, నువ్వు స్వస్థత పొందడానికి అదొక రహస్యం, నీ పిల్లల భవిష్యత్తు మార్చబడటానికి అదొక రహస్యం. అనవసరమైన వ్యవహారాల విషయాలతో నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నువ్వు దీవించబడవలసిన రోజులు అనుభవించాలంటే లోపలికి వెళ్ళి తలుపు వేయి. రాకపోకలు ఏది ఉండద్దు. ఒంటరిగా దేవునితో గడపడం నేర్చుకో. దేవునికి స్తోత్రం. లోపలికి వస్తారు చాలా మంది, కానీ తలుపు వేయరు. దేనికి తలుపు వేయరు? తలుపు వేయమంటే నువ్వు ఇంట్లోనికి వచ్చి తలుపు వేసుకొని ఎవరిని రానియకుండా ఉండటం అనేది కాదు నేను చెప్పేది. నీ మనస్సుకు తలుపు వేసుకో. ఇక్కడ ఉంటాడు, కానీ తలుపులు తెరిచిన చాలా మంది ఉంటారు. కొంతమంది సైతానుకు తలుపులు తెరుస్తారు బాగా. యేసు ప్రభు శిష్యుడైనటువంటి ఒకడు యూదా, ఆయన సైతానుకు తలుపు తెరిచాడు. తన ఆలోచనల ద్వారా సైతాను ప్రవేశించేటట్టు చేశాడు. ఎవరికి తలుపు తెరవాలో వారికి తలుపు తెరవకుండా, ఎవరికి తలుపు వేయాలో వారికి తలుపు వేయకుండా జీవితాన్ని నాశనం చేసే అనేక విషయాలకు తలుపు తెరుస్తున్నారు చాలా మంది. నా దగ్గరికి వచ్చిన సహోదరుడు, నేను ఈ ఆలోచనలతో సతమతమైపోతున్నాను, నన్ను ఈ ఆలోచనలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, నాకేదైనా ఒక సహాయం చేయండి. నేను చెప్పింది ఒక్కటే, నువ్వు చేయవలసింది ఒక్కటే, తలుపు వేయి అన్నా. శోధనలు చాలా వస్తున్నాయి అన్న నాకు. అబ్బాబాబా, ఎంత మంచిగా ఉందామన్నా, ఎంత పవిత్రంగా ఉందామన్నా, ఎంత నిష్టంగా ఉందామన్నా నేను ఉండలేకపోతున్నా. రకరకాల టెంప్టేషన్స్, శోధనలు, సమస్యలు నా మనసును ఒత్తిడికి గురి చేస్తున్నాయన్నా. ఏం చేయాలి? ఏం చేయాలండి? నువ్వు చేయవలసింది ఒకటే, ఏం చేయాలి? తలుపు మూయి. దేవునికి స్తోత్రం. తలుపు మూసేయి. నీ మనసుని తలుపు మూయి, నీ ఆలోచనలని తలుపు మూయి. నిన్ను అవిశ్వాసానికి, నిన్ను కృంగదీసే తలంపులకు, నిన్ను శోధనకు లాగే ఆలోచనలకు, నీ మనస్సును రకరకాల భావోద్రేకాలకు గురి చేసే వాటికి నువ్వు తలుపు వేసే. దేవునికి స్తోత్రం. నా జీవితంలో జయాన్ని పొందడానికి ఇది ఒక రహస్యం అండి. పట్టణము పట్టుకున్న వానికంటే తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడని బైబిల్ చెబుతుంది. నా మనస్సుకు తలుపు వేయి. లోకానికి, పాపానికి, శరీర ఇచ్చలకు, నిన్ను పాడు చేసే ప్రతి దానికి నువ్వు తలుపు వేయి. నిన్ను దీవించే దేవాది దేవునికి తలుపు తెరు. హల్లెలూయా. కానీ కొంతమంది ఆ దేవునికి తలుపుతారు. పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయంలో తలుపు తట్టాడు, కానీ ఆమె ఏం చేసింది? తలుపు వేసుకొని గట్టిగా లోపల పడుతుంది. ఇలా ఈరోజు ప్రభు మీ తలుపు తడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఉదయం అనేది తలుపు నొద్ద యేసు నాథుండు,
హృదయమనడి తలుపునొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతు రతని ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతు రతని అతడు అరుడు కాడు ప్రాణప్రియుడు ప్రాణ స్నేహితుడు అతడు పరుడు కాడు హృదయమనడి తలుపునొద్ద యేసు పిల్లరా ప్రభువుకు తలుపు తెరవండి. ప్రభువా నా జీవితంలోనికి రా. చెప్పండి ఒకసారి. ప్రభువా ఇంతవరకు నా జీవితంలోనికి వచ్చినాయి, ఇంతవరకు నా జీవితంలోనికి వచ్చిన సైతాను, చెప్పండి, ఇంతవరకు నా జీవితంలోనికి వచ్చిన, నా మనసులోనికి వచ్చిన బాధలు, వేదనలు, పాపం, లోకం, సాతాను నన్ను, నా జీవితాన్ని నెమ్మది, సమాధానం, ప్రశాంతత, ఆనందం లేకుండా చేశాయి. ఈ రోజు నుండి వాటన్నిటికీ, చెప్పండి, ఈ రోజు నుండి, గట్టిగా చెప్పాలమ్మా, ఈ రోజు నుండి వాటన్నిటికీ నేను యేసు నామమున తలుపు వేస్తున్నా. హల్లెలూయా. నేను కృంగదీసే ఆలోచనలు కలిపాయి, నిన్ను బాధపరిచే ఆలోచనలైన కలిపాయి, నీ పిల్లలను గురించి కలవరపరిచే ఆలోచనలైన కలిపాయి. దేవుని వాక్యానికి తలుపు తెరు, పరిశుద్ధాత్మకు తలుపు తెరు, ప్రభు అయిన యేసు సన్నిధికి తలుపు తెరు. నీ పరిస్థితులను అద్భుతముగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, లోపటికి వెళ్ళింది. 2, తలుపు వేసింది. 3, ఏం చేసింది తెలుసా? ఓ హల్లెలూయా. ఆమె లోపలికి వెళ్ళి మొర్ర పెట్టడం చేసింది. దేవునికి స్తోత్రం. లోపటికి వెళ్ళి, గదిలోనికి వెళ్ళి తలుపు వేసి, యేసుప్రభు ఏం చెప్పాడు? రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నిన్ను అంతవరకు వెంబడించే దాని విషయంలో అద్భుతం చేస్తారు. వారు ప్రార్థించుచుండగా ఆయన నడిపించుచుండేను అంటది. ఎక్కడికి? జీవ జలముల బుగ్గ యొద్దకు. ప్రైజ్ ది లార్డ్. వారు ప్రార్థించుచుండగా, నువ్వు ప్రార్థిస్తే చాలు, నీ ప్రభు పరిస్థితులలో ప్రతికూలతలన్నీ తొలగించి అనుకూలతలను కలుగజేస్తాడు. ప్రార్థించి ఈ రోజు నుండి కాస్త ప్రార్థన అధికం చేయండి. హల్లెలూయా. ప్రార్థన అధికం చేయి. తలుపు వేయి, లోపలికి వెళ్ళు, మోకరించి స్తోత్రం 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 స్తోత్రం. నీ ప్రభువుకు రహస్యమందు చూసి నీ ప్రభువుకు చెప్పుకో. నీ పిల్లల గురించి, పరిస్థితులు అన్నింటి గురించి చెప్పుకో. సమయం తీసుకో. నువ్వు ప్రార్థిస్తుండగా నీ ప్రభు నీ కొరకు అద్భుతం చేస్తాడు. ప్రార్థించే వారికి అద్భుతం చేసే ప్రభు ఆయన. సందేహపడకుండా ప్రార్థించు, విసుకగా ప్రార్థించు. ఎంతవరకు ప్రార్థించాలి? విసుకగా ప్రార్థించు. ఎంతవరకు ప్రార్థించాలి? యెహోవా నాకు చెవి యొక్కే వరకు నేను ఆయనకు మొరపెట్టుదని అంటాడు కీర్తనాకారుడు. విసుకగా ప్రార్థించు, సందేహింపక ప్రార్థించు, చెవి యొక్కే వరకు ప్రార్థించు. నువ్వు ఎట్లా ప్రార్థించాలంటే విశ్వాసంతో ప్రార్థించు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసంతో ప్రార్థించు. మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని ఏమన్నాడు? మీరు అడిగిన వాటినన్నిటినీ పొంది ఉన్నాము. పొందుతారని కాదు, పొంది, చెప్పండి, పొంది ఉన్నాము. నేను అడిగేది ఏదైతే ఉందో దానిని నేను పొంది. విశ్వాసం ఏం చేస్తుందంటే ఒప్పింపజేస్తుంది. నువ్వు పొంది ఉన్నావు. దేవునికి స్తోత్రం. నీ అవసరం తీర్చగలిగేదే విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆమె బ్రతుకులో ఆమె అవసరం అంతా తీర్చగలిగింది ఏమిటంటే ఆమె ఇంటిలో ఉన్న నూనె.
హల్లెలూయా. అదొక్కటి చాలు, ఏమీ లేదయ్యా నా ఇంట్లో, ఒక్క నూనె కుండ ఉంది చాలమ్మా, అదొక్కటే చాలు. నీకున్న రుణములన్నిటి నుంచి నీకు విడుదలనిచ్చే నూనె. దేవునికి స్తోత్రం. నీ యొద్ద ఉన్నదాన్ని నువ్వు గ్రహించు. ఏమున్నది నీ యొద్ద? ఏముంది నీ ఇంటిలో? నూనె కుండ ఉందయ్యా, అంతే. ఒకసారి ఒక ఇంటి, క్రైస్తవుల ఇంటికి దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దొంగతనం చేసి తీసుకొని వెళ్ళాడు. ఇట్లనే టేబుల్ మీద పాటల పుస్తకం ఉంది, అదొక్కటి మిగిల్చాడు, అన్నీ తీసుకొని వెళ్ళాడు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆమెకున్న బాధంతా చెప్పుకున్నాను. పాస్టర్ గారు, మా ఇంట్లో విలువైన వస్తువులన్నీ దొంగలు తీసుకొని వెళ్ళిపోయారు. ఏదీ లేదమ్మా, ఏదీ లేదండి, ఏదీ లేదా, ఒక్కటి ఉందండి. ఏంటది? ఓహో చాలు, దేవునికి స్తోత్రం. ఉండవలసినది నీ ఇంట్లో ఉందమ్మా. పాటల పుస్తకం తెరిచి పాడు. హల్లెలూయా. పాటల పుస్తకం తెరిచి పాడు. యెహోవా నా బలమా యథార్థమైనది. పాడు పాడు పాడు. నీకు ఏం అర్థం కాని పరిస్థితుల్లో పాదమాడు మోకరించి అద్భుతం చేస్తాడు ఆయన. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆశ్రయుడై ఉంటాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలన్నటువంటి దేవుడు నువ్వు స్తోత్రం చెల్లిస్తే నీ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. హల్లెలూయా. స్తోత్రములు ఆయన ఏం చేస్తాయంటే ఆకర్షిస్తాయి. 22వ కీర్తన చూడండి. అయ్యా నీకు పగలు రాత్రి మొరపెట్టుచున్నా, అయినా నువ్వు ఉత్తరం ఇయ్యకున్నావు. 2వ వచనం. 3వ వచనం అంటాడు, ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ప్రార్థన. ఒకవేళ ఆకర్షించచ్చో లేదో గాని స్తోత్రములను చెల్లించగలిగితే, స్తుతి ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు స్తోత్రం చెల్లించగలిగితే నీ దేవుడు అక్కడికి వచ్చి కూర్చుంటాడు నీ పరిస్థితులను మార్చడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి పరిస్థితుల్లో పాఠం నేర్చుకో. ప్రార్థన చేస్తూ ఉండగా, నువ్వు ప్రభువును స్తుతిస్తూ ఉండగా నీ కోసం ప్రభు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. వారు భయంకరమైన శ్రమల మధ్యలో చేతులకు సంఖ్యలు కాళ్లకు సంఖ్యలు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో మధ్యరాత్రి వేళ పౌలు శీలలు పాటలు పాడుతూ ప్రభువులకు ప్రార్థన చేస్తున్నప్పుడు చెరసాల పునాదులు కదిలిపోయాయి. దేవునికి స్తోత్రం. సంఖ్యలు తెగిపోయాయి, తలుపులు తెరవబడ్డాయి. ప్రార్థన చేయి. మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయండి. సంతోషము కలిగిన పాటలు పాడండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది,